brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ మరొక అరుదైన ఘనత సాధించింది. గ్రామ పంచాయతీల పురోగతిలో దేశంలోనే ముందంజలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ 2వ స్థానం సాధించింది. ఏ గ్రేడ్ లో 270, బి గ్రేడ్ లో 10,999 గ్రామ పంచాయతీలకు చోటు దక్కింది. 2 విభాగాల్లోనూ తొలి స్థానంలో గుజరాత్ ఉండగా 2వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు కొత్త విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ నెల 10 నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలుకు సిద్ధమైంది. వెబ్సైట్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ విధానంతో సమయంతో పాటు సత్వర సేవలకు అవకాశం ఉంది. తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్లుగా చెప్పింది అబ్కారీ శాఖ. వీటిలో 331 రకాలు స్వదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉండగా మరో 273 రకాలు విదేశీ. మొత్తం 47 కొత్త కంపెనీల నుండి 386 దరఖాస్తులు వచ్చాయి. 45 పాత కంపెనీల నుండి 218 కొత్త మద్యం బ్రాండ్లకు అప్లికేషన్లు వచ్చినట్లుగా చెప్పింది. దరఖాస్తుల పరిశీలన తరువాత కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 విధానంపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ విధానం అమలు కోసం ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేసింది. ఈ సొసైటీకి చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా డిప్యూటీ సీఎం వ్యవహరిస్తారు. ఆగస్టులోగా P4 విధి విధానాలు ఖరారు చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేట్ తో పాటు ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇంటి నిర్మాణం పనులు వేగంగా జరగబోతున్నాయి. కాసేపటి క్రితమే ప్రారంభమైన భూమి పూజకు ముఖ్యమంత్రి దంపతులు హాజరయ్యారు. ఈ వేడుకకు పార్టీ నేతలతో పాటు అమరావతి రైతులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. భూమి పూజ అనంతరం అమరావతి రైతులను సన్మానిస్తారు చంద్రబాబు. 5 ఎకరాల్లో జరుగుతున్న ఇంటి భూమి పూజలో సీఎం దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు గ్రామస్తులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి సింగపూర్ కు చేరుకున్నారు. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను ఆసుపత్రిలో కలిశారు. శంకర్ ఆరోగ్య స్థితిపై ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శంకర్ ని చూసి పవన్, చిరు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య పరామర్శలో మాజీ సీఎం జగన్ పోలీసులను ఘాటుగా హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రామగిరి ఎస్ఐ సుధాకర్. జగన్ అంటూ ఏకవచనంతో సంబోధించారు. పోలీసులను బట్టలు ఊడదీసి కొట్టడానికి జగన్ ఇచ్చిన యూనిఫామ్ కాదు అంటూ ఘాటుగా స్పందించారు. ఎవరో వచ్చి బట్టలు ఊడదీస్తానంటే యూనిఫామ్ అరటి తొక్కేమి కాదు అన్నారు. నిజాయితీగా ఉంటా, నిజాయితీగా చస్తా అన్నారు. పోలీసులపై జాగ్రత్తగా మాట్లాడాలంటూ జగన్ కు సూచించారు ఎస్ఐ. కర్నూలు జిల్లా ఆతునిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు హల్చల్ చేశారు. కర్ణాటక నుంచి ఆతుని మీదుగా తెలంగాణ వెళ్తున్న చెత్త డంప్ లారీలను ఎమ్మెల్యే అనుచరులు నాగరాజు గౌడ్, సాయి అడ్డుకున్నారు. ప్రశ్నిస్తే ఎమ్మెల్యేతో మాట్లాడుకోండని దౌర్జన్యం ప్రదర్శించారు. లారీ డ్రైవర్ల సెల్ ఫోన్లు లాక్కున్నారు. అనుమతులు ఉన్నాయని చెప్పినా వినకుండా బలవంతంగా స్టేషన్ కు తీసుకువెళ్లారు. విశాఖ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణం వైభవంగా జరిగింది. శుభముహూర్తాన్న వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల హరినామ స్మరణ మధ్య మాంగళ్య ధారణ జరిగింది. అంతకుముందు జరిగిన ఎదుర్కోళ్లు స్వామివారి రథోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరయ్యారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవారిని ముత్యాల పల్లకిలో మాడవీధుల్లో ఊరేగించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవారిని ఆలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. వేద మంత్రాల నడుమ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు స్వామివారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబికాదేవికి ఈ నెల 15న జరిగే వార్షిక కుంభోత్సవానికి దేవస్థానం రెడీ అయింది. చైత్రమాసం పౌర్ణమి తరువాత కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కుంభోత్సవానికి సాత్విక బలి ఆరంభ ప్రతీకగా కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పించారు అధికారులు. కుంభోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధికారులు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఉండటం సరికాదన్నారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకత వల్లే ఉద్యోగులు కాంగ్రెస్ కి ఓటు వేసిన విషయం గుర్తు చేశారు. ఢిల్లీలో బీసీ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న దీక్షకు బీసీ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. దీక్ష చేస్తున్న బీసీ ఆజాదీ,
జేఏసీ చైర్మన్ బత్తుల సిద్ధేశ్వర్ కు పలు పార్టీల నేతలు మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన ఉండాలన్నారు. ఢిల్లీలో సిద్ధేశ్వర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇవాటికి 9వ రోజుకు చేరుకుంది. కార్పొరేట్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం చేశారు పెద్దపల్లి జిల్లా గట్టేపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. భిన్నమైన వస్త్రధారణలో విద్యార్థుల ఆటపాటలు గ్రామస్తుల్ని ఆకర్షించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు గ్రామస్తులు. భూపాలపల్లి జిల్లాకు చెందిన కొందరు ఏజెంట్ల మోసంతో మయన్మార్లో చిక్కుకుపోయారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేయడంతో దేశం కాని దేశంలో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. ఏజెంట్ పరారు కావడంతో తమ బాధ ఎవరికి చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తమ పిల్లలను స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబును వేడుకున్నారు కుటుంబ సభ్యులు. తెలంగాణలోని 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉక్కపోత తప్పదని హెచ్చరిస్తోంది. నిజామాబాద్, హైదరాబాద్ లో మాత్రం ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఉభయ సభల్లో బిల్లు పాస్ అయి రాష్ట్రపతి ఆమోదం పొందిన వక్ఫ్ బోర్డు బిల్లుపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది కేంద్రం. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తమ వాదనలు విన్న తర్వాతే తీర్పు ప్రకటించాలని పిటిషన్లో కోరింది. ఈ నెల 15, 16 తేదీల్లో పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,230 రూపాయలుగా పలుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 82,650 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 93,325 రూపాయలకు చేరింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. గవర్నర్ కు వీటో అధికారం లేదని తెలిపింది. బిల్లులు పెండింగ్ లో పెట్టడం, వాటిని రాష్ట్రపతికి పంపించడం అక్రమం, లోపభూయిష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ బిల్లులపై రాష్ట్రపతి ఏవైనా చర్యలు చేపట్టుంటే అవి కూడా చెల్లుబాటు కావని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రెండోసారి గవర్నర్ కు సమర్పించిన 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్టేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక తీర్పు అని అభివర్ణించారు. ఇది కేవలం తమిళనాడు విజయం కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలది అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. సుప్రీం తీర్పుతో గవర్నర్ తన పదవి నుండి తప్పుకోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. ఏఐసీసీ సదస్సు కోసం అహ్మదాబాద్ వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అక్కడి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వీరు తిలకించారు. ఏఐసీసీ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఎండవేడికి డీహైడ్రేషన్ కి గురై ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బానే ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఉంటాయన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి సహకారం అందించని ఆ సంస్థ ఇప్పుడు ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం హాస్యాస్పదమన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో ఖర్గే మాట్లాడారు. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు దేశాన్ని మత ప్రాతిపదికన బీజేపీ విభజిస్తోందని ఆరోపించారు. సిడబ్ల్యూసీ సదస్సులో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా ముస్లింలు, బ్రాహ్మణులు, దళితుల చుట్టూ కొట్టుమిట్టాడుతున్నామని, ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ కి దూరమయ్యారని అన్నారు. యూపీలో అధికారం కోల్పోవటాన్ని ఉదాహరణగా చూపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతిస్తుంది అనే ప్రచారం ఉందని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. తమిళగ వెట్రిగా కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కి కేంద్ర ప్రభుత్వం సిఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. సిఆర్పీఎఫ్ వీఐపీ సెక్యూరిటీ విభాగం విజయ్ భద్రతా బాధ్యతలు స్వీకరించింది. విజయ్ కున్న ముప్పును అంచనా వేసిన కేంద్ర హోంశాఖ ఈ ఫిబ్రవరిలో ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఢిల్లీలో మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది. దుమ్ము, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన వాహనాలు రోడ్లపై నీళ్లు చల్లాయి.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన వీధుల్లో ట్యాంకర్ ద్వారా ఇలా నీటిని స్ప్రే చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనార్టీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లుకు ఏప్రిల్ 5నే రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మణిపూర్ రాజధాని ఇంపాల్లో ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేల సంఖ్యలో ముస్లింలు ఇందులో పాల్గొన్నారు. ముస్లిం మహిళలు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఐపీఎల్లో మరో హై స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను ఉర్రూతలూగించింది. కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నోనే గెలుపు వరించింది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల ఛేదనలో కేకేఆర్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. పూరన్ మార్ష్ మార్క్ వీర విహారంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగులు రికార్డు స్కోర్ చేసింది. భారీ ఛేదనలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగుల వద్ద ఆగిపోయింది. కెప్టెన్ అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్తో పాటు ఆఖరిలో రింకు సింగ్ పోరాడిన ఆ జట్టుకి పరాభవం తప్పలేదు. ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత విజయం సాధించింది. తొలిగా పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో శశాంక్ సింగ్ అర్ధ సెంచరీతో పంజాబ్ భారీ స్కోర్ అందుకుంది. ఖలీల్, అశ్విన్ రెండేసి వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుకే పరిమితమైంది. కాన్వే అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. దూబే, ధోని రాణించిన జట్టును గెలిపించలేకపోయారు. సెంచరీ చేసిన ప్రియాంశ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.